అందరికీ నమస్కారం. ఒక్క చిన్న పేపర్, కేవలం ఒకే ఒక డాక్యుమెంట్ మన జీవితాన్ని తలక్రిందులు చేసేయగలదని ఎప్పుడైనా ఊహించారా? ఆ ఒక్క కాగితం సరిగ్గా లేకపోవటం వల్ల హాయిగా ఉన్న ఒక కుటుంబం ఎలా రోడ్డున పడిందో ఆ కథేంటో ఈరోజు చూద్దాం రండి. మనలో చాలామందికి ఇది తెలిసిన విషయమే కదా. ఒక చిన్న ఫ్యామిలీ ఎన్నో కలలతో ఆశలతో కొత్త ఇంట్లోకి అద్దెకు వస్తారు. వాళ్ళ సంతోషమంతా ఆ కొత్త ఇంటితోనే ముడిపడి ఉంటుంది. అంతా చాలా హ్యాపీగా సాగిపోతోంది అనిపిస్తుంది. కాని ఆ పర్ఫెక్ట్ స్టార్ట్ వెనకాల ఒక పెద్ద లోపం దాగి ఉంది. వాళ్ళ కల ఉన్నట్టుండి ఒక పెద్ద గొడవగా మారిపోయింది. అస్సలు ఊహించని టైంలో ఇంటి ఓనర్ నుంచి ఈ మాటలు పిడుగులా పడ్డాయి. ఏమాత్రం ముందు చెప్పకుండా అద్దెని ఆల్మోస్ట్ డబుల్ చేసి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయండి అని బెదిరించడం మొదలుపెట్టాడు. జస్ట్ ఊహించుకోండి ఆ పరిస్థితిని. పాపం ఆ కుటుంబ యజమానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన దగ్గర ఉన్న అగ్రిమెంట్ని నమ్మి ధైర్యం చేసి అడిగాడు, సార్, ఇదేంటి? మన ఒప్పందంలో ఇలాంటి కండిషన్ ఏదీ లేనేలేదు కదా అని. అప్పుడా ఓనర్ చెప్పిన సమాధానం వాళ్ల కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు చేసింది. ఏమాత్రం జాలి లేకుండా ఆ అగ్రిమెంట్ కంప్లీట్గా లేదు, దాని కోర్టులో 0 వాల్యూ అని తేల్చేశాడు. వాళ్లు నమ్ముకున్న ఒకే ఒక్క ఆధారం ఇప్పుడు చెత్త కాగితం అయిపోయింది. ఇక్కడే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. అగ్రిమెంట్ తప్పు అంటే లైఫ్ తప్పైనట్టే. లీగల్ డాక్యుమెంట్లో చేసే ఒక చిన్న మిస్టేక్ మన జీవితంలోనే పెద్ద తప్పుగా మారిపోతుంది. చూడండి, ఆ ఒక్క పొరపాటే వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేసిందో. మరి ఆ చెల్లని డాక్యుమెంట్ వల్ల వాళ్లకి ఎదురైన ఆ భయానకమైన పరిణామాలు ఏంటి? ఆ కుటుంబం ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఎంత నరకం అనుభవించిందో చూద్దాం. వాళ్లకు ఎదురైన అన్యాయాలు ఒకసారి చూడండి. ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోమన్నారు. నో నోటీస్. కట్టిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు. నో రీఫండ్. అద్దెని ఇష్టమొచ్చినట్టు పెంచేశారు. ఇల్లీగల్ రెంట్ ఇంక్రీజ్. వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం, చేతిలో ఉన్న ఆ అగ్రిమెంట్ అసంపూర్తిగా ఉండటం. ఆ తండ్రి నిస్సహాయంగా అడిగిన ఈ ప్రశ్న గుండెను పిండేస్తుంది. ఒక్క పేపర్, ఒకే ఒక్క సంతకం సరిగ్గా లేకపోవడం వల్ల ఎందుకు మా ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డు మీద ఉండాలి అని? ఇది కేవలం వాళ్లకదే కాదు, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఇది చాలా కఠినమైన నిజం, కాని మనం యాక్సెప్ట్ చేయాలి. మన దగ్గర పూర్తి రెంటల్ అగ్రీమెంట్ లేకపోతే చట్టం కూడా మనల్ని కాపాడలేదు. మన వైపు న్యాయమున్నా సరే దాన్ని ప్రూవ్ చేయడానికి సరైన డాక్యుమెంట్ లేకపోతే అంతా వేస్ట్. సరే, మరి అసలు చట్టమేం చెప్తోంది? అద్దెకుండేవాళ్లకు ఎలాంటి హక్కులుంటాయి? వాస్తవానికి ఏం జరగాలి? ఆ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, చట్టం ప్రకారం ఎవరైనా టెనెంట్ని ఇల్లు ఖాళీ చేయించాలంటే ముందుగా లీగల్ నోటీస్ ఇవ్వటం కంపల్సరీ. అది కూడా రాతపూర్వకంగా ఉండాలి. అంతేకాదు, మినిమం 30 రోజుల టైం ఇవ్వాలి. ఇది రూల్. ఇక్కడ తేడా స్పష్టంగా చూడొచ్చు. సడన్గా ఖాళీ చేయమంటే అది ఇల్లీగల్. కాని చట్టప్రకారం ఏం జరగాలి? లీగల్ నోటీస్ తప్పనిసరిగా ఇవ్వాలి. 24 గంటలు కాదు, మినిమం 30 రోజుల టైం ఇవ్వాలి. ఇక రెంట్ పెంచనమంటారా? అది అగ్రిమెంట్లో ఉంటేనే చెల్లుతుంది, లేకపోతే అది కూడా చట్ట విరుద్ధమే. మరి ఒక అగ్రిమెంట్ లీగల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం కావాలి? 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1, అది అఫీషియల్ స్టాంప్ పేపర్ మీద ఉండాలి. 2, ఇద్దరి సంతకాలు అంటే ఓనరు, టెనెంట్ ఇద్దరివి కరెక్ట్గా ఉండాలి. 3, విట్నెస్ సిగ్నేచర్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఉంటేనే దానికి కోర్టులో వాల్యూ. అడ్వకేట్స్ చెప్పే పవర్ఫుల్ మాట ఇది. కోర్టులో ప్రూఫ్ అంటే ఏంటో తెలుసా? ఒక కంప్లీట్ రెంటల్ అగ్రిమెంట్, ఆ స్టాంప్, ఆ సంతకాలు, ఆ సాక్షులు ఇవన్నీ ఉన్న డాక్యుమెంట్. అవి లేకపోతే జస్టిస్ డోర్స్ క్లోజ్ అయినట్టే. మరి ఇలాంటి భయంకరమైన సమస్యల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన హక్కుల్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి? దానికి ఒక మార్గముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్ చాలా సింపుల్. సమస్య వచ్చాక బాధపడే కన్నా అసలు రాకుండా చూసుకోవడమే కరెక్ట్. అంటే మన డాక్యుమెంట్స్ మొదటి నుంచే పక్కాగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ఎన్టీఏ అంటే నేటి తరం అడ్వకేట్ లాంటి ప్రొఫెషనల్ సర్వీసెస్ చాలా హెల్ప్ చేస్తాయి. ఆ ఫ్యామిలీకి ఎదురైన ప్రతి సమస్యకు ఇక్కడొక సొల్యూషన్ ఉంది, రైట్?
వాళ్ళ దగ్గర సరైన రెంటల్ అగ్రీమెంట్ ఉండుంటే ఈ గొడవే ఉండేది కాదు. నోటీస్ పీరియడ్ ప్రొటెక్షన్ ఉండుంటే రోడ్డు మీద పడేవాళ్లు కాదు. అడ్వాన్స్ రీఫండ్ టర్మ్స్ క్లియర్గా ఉంటే వాళ్ళ డబ్బులు వెనక్కొచ్చేవి. ఎన్టీఏ లాంటి వాళ్ళు ఈ స్టాంప్, ఈ సైన్తో పాటు ఈ ప్రొటెక్షన్లన్నీ అందిస్తారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఫాస్ట్. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్లోనే మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అన్ని లీగల్గా వ్యాలిడ్ డాక్యుమెంట్స్. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అదే కుటుంబం చెప్పిన మాటే ఇది. ఒక్క కరెక్ట్ డాక్యుమెంట్ మా లైఫ్ని సేవ్ చేసింది. చూసారా, ఒక సరైన పేపర్కి ఎంత పవరుంటుందో. సో ఫైనల్గా అడ్వకేట్ చెప్పేది ఇదే: లైఫ్ని గ్యాంబుల్ చేయకండి. మీ రెంటల్ అగ్రిమెంట్స్ లీగల్గా పర్ఫెక్ట్గా ఉండాలి. మీ డాక్యుమెంట్స్ కోసం ఎన్టీఏ లాంటి ప్రొఫెషనల్స్ని కలవండి. ఇది చాలా ముఖ్యం. మరిన్ని వివరాలు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎన్టీఏ కాంటాక్ట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఫోన్ నంబర్ 8340099934 లేదా neetitharam@gmail.comకి ఈమెయిల్ చేయవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎన్టీఏ యాక్యురేట్, ఈజీ, ఆన్లైన్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వీళ్ళు లీగల్ డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్ సపోర్ట్ మాత్రమే ఇస్తారు, కోర్ట్ రిప్రజెంటేషన్ కాదు. ఫైనల్గా మన హక్కుల రక్షణ మన చేతిలోనే ఉంటుంది. సో ఏ పేపర్ మీద సంతకం పెట్టే ముందైనా 1కి 2 సార్లు ఆలోచించండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.